కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది. ఇది ఆలస్యం. దీంతో పాటుగా మీరు చేసిన అప్పుల కారణంగా గతంలో సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంటే ఈఎంఐ ఈ ప్రభుత్వం ఇవాళ సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కట్టాల్సి ఏర్పడ్డది. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన కారణంగా ఇది ఒక అంశం. అట్లాగే ఇప్పుడైతే మైక్రో బ్రెవరీస్ మాట్లాడిండో వచ్చిన అప్లికేషన్ అసలు అధికారులు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర పోనీ లేదు, వారు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వలే, అయినా దానిపైన మీరు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు? ఇంకోటి మాట్లాడిండు, ఇది సింగూరు జలాలకు సంబంధించి ఈ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చినట్టుగా, అంటే వ్యవసాయ పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా ఇది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. అరే గత ప్రభుత్వంలోనే ఎప్పటి నుంచో 2006-7 నుంచి ఆ కంపెనీలన్నిటికీ సింగూరుకు ఫ్యాక్టరీలు ఎప్పుడు వచ్చినాయి, పైప్ లైన్స్ ఉన్నాయి, వాళ్ళే సప్లై చేశారు. చాలా కొత్తగా ఈ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఏదో దీన్ని పెంచి పోషిస్తున్నట్టుగా మాట్లాడితే ఇంత దుర్మార్గంగా మరి ఇట్లా బట్టగాల్సి మీదేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవి జరుగుతూ ఉన్నాయి తప్ప రెండవ దీంతో పాటుగా ఇంకోటి ఆయన మాట్లాడాడు. డేట్ కూడా చెప్తున్నా, ఈ మైక్రో బ్రెవరీకి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటిది యునైటెడ్ బ్రెవరీస్ మల్లేపల్లి 2010 వాటర్ ఫ్రమ్ మంజీరా, యునైటెడ్ బ్రెవరీస్ కొత్లాపూర్ ఫ్రమ్ 2007 వాటర్ ఫ్రమ్ మంజీరా, ఔట్సర్ బుష్ ఇన్బేవ్ 1993 వాటర్ ఫ్రమ్ మంజీరా. ఈ మొత్తం కూడా లేజన్స్ ఆల్కోబేవ్ 2014 గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో మీరు పైప్ లైన్లు ఇచ్చి సింగూరుకి వెళ్ళి ఆ కార్పొరేషన్స్కు ఆ లిక్కర్ ఇండస్ట్రీస్కు మీరు వాటర్ సప్లై చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం మాట్లాడతారు, ఆరోపణలు చేస్తారు. ఇంకోటి ఆయన మాట్లాడడానికి ఇన్కమ్ ఫ్రమ్ రెవెన్యూ, అంటే రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తూ ఉన్నారు, ఆదాయాన్ని పెంచుతూ ఉన్నారు అని మాట్లాడారు. 2014 కేసీఆర్ అధికారం చేపట్టినాడు. ఈ రాష్ట్ర ఆదాయము 10,012 కోట్ల రూపాయలు. 10,012 కోట్ల రూపాయలు 2014. అంటే సమైక్య రాష్ట్రంలో అధికారం అక్కడి నుంచి కేసీఆర్కి అధికారం అప్పచెప్పిన తర్వాత ఆనాడు ఉన్న ఆదాయం 10,012 కోట్లు. ఆ తదనంతరం వాళ్ళు దిగిపోయే రోజు 2023-24 సంవత్సరంలో 34,869 కోట్లు. అంటే 10,000 కోట్లను సుమారు 35,000 కోట్లు చేసింది మీరు. 25,000 కోట్ల ఆదాయం రాష్ట్రాన్ని తాగబోతున్న రాష్ట్రం మార్చింది మీరు, చేసింది మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా 34,603 కోట్లు, అంటే 200 కోట్లు తగ్గింది. అరే ఉల్టా చోరు కోత్వాలు అంటేనట్టుగా మీరు రాష్ట్రాన్ని తాగబోతు రాష్ట్రంగా మార్చి, మీరు బెల్ట్ షాపులు పెట్టి, మీరు అడ్డగోలు వ్యవహారం చేసి, రాష్ట్ర ఖజానా నింపే కార్యక్రమం చేసి రాష్ట్రం తాగబోతు రాష్ట్రం మార్చింది మీరు. మళ్ళీ ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మా పైన ఇటువంటి బుడిదల కార్యక్రమం చేస్తే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇంతేకాకుండా ఎప్పుడు లేనటువంటిది కొత్తగా గత ప్రభుత్వంలో ఎలైట్ బార్స్, అంటే ఎలైట్ బార్లు ఇప్పుడు విన్నారా పేరు? గత ప్రభుత్వమే ఈ రూల్స్ తీసుకొచ్చి గత ప్రభుత్వం తయారు చేసి 105 ఎలైట్ బార్లు గ్రాంటెడ్ ఫ్రమ్ 2016 to 2023. అంటే వీళ్ళ పీరియడ్లో 105 ఎలైట్ బార్లు ఇచ్చిండు, 20 మైక్రో బ్రెవరీలు ఇచ్చిండు. అంటే మరి మీరే ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అడ్డగోలు పరిపాలన చేసి ఎంతోమంది త్యాగాల పుణ్యం అని చెప్పి రాష్ట్రం వస్తే మీరు బాధ్యతారాహిత్యంగా పరిపాలన చేసే కార్యక్రమం చేసి మళ్ళీ ప్రభుత్వం పైన మీరే మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, పంపిణీ మీద మాట్లాడుతూ ఉన్నాను. నేను హరీష్ రావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వంలో నేను కూడా 3 సంవత్సరాలు ఉన్నా కదా, ఎందుకు పెట్టుకొచ్చినా, ఎందుకు ఆ పార్టీలకు పోయినా, పదవుల కోసం పోయినా?